జిల్లా నారాయణఖేడ్లోని 12వ వార్డులో ఎంఐఎం 66 వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎంఐఎం ఆఫీస్ వద్ద నారాయణఖేడ్ డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహిత్ పటేల్ ఎంఐఎం జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎంఐఎం నారాయణఖేడ్ అధ్యక్షుడు మోహిత్ పటేల్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అన్ని కులాల వారి కొరకు పనిచేస్తోంది. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుండి నిలబడి చాలా సమస్యల గురించి పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని అన్నారు. ఈ రోజు ఎంఐఎం అధినేత బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ గారి ఆదేశాల మేరకు నారాయణఖేడ్ లో ఫస్ట్ టైం ఎంఐఎం పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. దేశంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింస్ లకు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ పైన ఏ ఆపద వచ్చినా ఫస్ట్ గా స్పందించే వాళ్ళ కోసం వాళ్ళ రైట్స్ కోసం పోరాడే పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ రైట్స్ కోసం పార్లమెంట్ లో ఫైట్ చేసే నాయకుడు బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ గారు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లింస్ లకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళ సమస్యల పైన నిరంతర పోరాటం చేసే పార్టీ ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ అవైసీ గారు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ గా ఈ రోజు 66 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. నారాయణఖేడ్ లో ఎట్లయితే దారుసలాంలో కుల మత అతీతంగా అందరికీ సమానంగా ఏ సమస్య వచ్చినా దారుసలాంలో పరిష్కరించడం జరుగుతుంది. అలాగే నారాయణఖేడ్ లో కూడా ఎంఐఎం పార్టీ ఈ రోజు 66 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రజలకు వాళ్ళ ఏ సమస్య వచ్చినా ఎంఐఎం పార్టీ కుల మత అతీతంగా వాళ్లకు అండగా ఉండి వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ముందు ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది.